హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి నేను మా పాప వితౌట్ మై హస్బెండ్ డిమార్ట్కి వెళ్తున్నామండి. ఫస్ట్ టైము. యాక్చువల్గా ఎప్పుడు నేను మా హస్బెండ్ మా పిల్లలతో డిమార్ట్కి వెళ్ళే వాళ్ళము, లేదా మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు ఐటమ్స్. కానీ తనకి ఈరోజు పాసిబుల్ అవ్వలేదు, నువ్వు వెళ్ళిరా అని చెప్పారు. కుదరలేదు, బిజీ ఉన్నా అని. సో అందుకోసమే నేను ఫస్ట్ టైం మా పాపతో డిమార్ట్కి వెళ్తున్నానండి. యాక్చువల్గా ఏంటంటే హస్బెండ్తో వెళ్తే ఏంటంటే తనే మొత్తం చూసుకునేవాళ్ళు. సో నేను జస్ట్ ఏం కావాలో చెప్పేదాన్ని, తను తీసుకునేవాళ్ళు. కాకపోతే ఈరోజు ఏంటంటే ఇంకా తను ఫ్రీ లేను, నువ్వు వెళ్ళి తీసుకొని వచ్చేసాయని చెప్పారు. సో మా చిన్న పాప కూడా ఏంటంటే నేను కూడా వస్తానని చెప్పి ఇద్దరం బయలుదేరాము. యాక్చువల్గా తనకి కొంచెం బాగాలేదండి, ఫుల్ కోల్డ్. ఆ రోజు జలవిహార్కి వెళ్ళాం కదా, బాగా ఎంజాయ్ చేసి తనకి కోల్డ్ వచ్చేసింది ఫుల్గా. వద్దు అని చెప్పినా కూడా వినట్లేదనమాట. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చేసి 12 o'clock అయిందండి. ఇంకా తను ఏదైనా చెప్పిందంటే రావాలి అంతే. సో చూసారా, రెడీ చేసేస్తుంది. స్కూటీ ఓపెన్ చేసి పైన డస్ట్ ఉంటే తుడిచేసి రెడీ అయిపోయిందనమాట. సో మాకు ఇంకా డిమార్ట్ దగ్గరే కదా, స్కూటీలో వెళ్ళిపోదామని చెప్పేసి ఇద్దరం కలిసి స్కూటీలో బయలుదేరాము. యాక్చువల్గా ఏంటంటే మాకు మా హస్బెండ్ తన బండి మీద వెళ్ళిపోయి వచ్చేటప్పుడు మేము ఆటోలో ఐటమ్స్ అన్నీ పెట్టుకొని వచ్చేస్తాము. సరే, ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, కొన్నే కావాలి, అవి నేను ఈజీగా తీసుకొచ్చేయచ్చు స్కూటీ మీద అని చెప్పి ఇద్దరం కలిసి బయలుదేరామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మాకు 15-20 minutesలో వెళ్ళిపోవచ్చు డిమార్ట్కి. పెద్ద దూరం ఏం కాదండి, మాకు నియర్ బై ఉంటుంది డిమార్ట్. సో అందుకోసమే మూవ్ అయ్యాము ఇద్దరము. అదండి. ఇంకేంటంటే మాకు ప్రతి నెల ఇంకా డిమార్ట్కి వెళ్ళి ఏమేం కావాలో అవన్నీ తెచ్చేసేసుకుంటే మనకి ఇంకా నెల మొత్తం టెన్షన్ అనేది ఉండదు. సో నియర్ బై సరుకులు షాప్స్ తెచ్చుకోవడానికి ఉన్నాయి, కానీ మనకేంటంటే అక్కడికి వెళ్తే పిల్లలకి స్నాక్స్ కానివ్వండి, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకే చోట దొరికిపోతాయి. సో అందుకోసమే ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి మొత్తం తెచ్చేసుకుంటాం అన్నమాట. సో అందుకోసమే రెడీ అవుతున్నాను హెల్మెట్ పెట్టుకొని. వితౌట్ హెల్మెట్ అయితే డ్రైవ్ చేయొద్దండి. హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే హెల్మెట్ లేకుండా అస్సలు అయితే డ్రైవింగ్ చేయను నేను. నాకు అసలు హెల్మెట్ లేకపోతే ఏదో ఫీలింగ్ అనమాట. అంటే నాకు కంపల్సరీ కావాలి హెల్మెట్. అయితే నేను మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేస్తాను. సో అది మనకి కూడా మంచిది. ట్రావెలింగ్లో హెల్మెట్ లేకుండా జర్నీ అనేది చాలా డేంజరు. సో ఇదే అండి మా ఏరియా. ఇక్కడ నుంచి ఇద్దరం వెళ్ళడానికి ఒక 10-15 minutes ఫాస్ట్గా వెళ్ళిపోతే అంతే. కానీ చూసారా, 12 o'clock సమ్మర్ సీజను, స్కూల్స్ లేకపోయినా కూడా కొంచెం అయితే ట్రాఫిక్ ఉంది. సో ఈ ట్రాఫిక్ అనేది పెద్ద విషయమేం కాదండి. మాకు డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంతకన్నా డబుల్ ట్రాఫిక్కే ఉంటుంది. సో బాగా ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసి అలవాటైపోయింది. నాకైతే ఇదేం పెద్ద ట్రాఫిక్ అయితే ఏం అనిపించట్లేదు. సో ఇంకా ఇద్దరం వెళ్తున్నాము. ఇక్కడేమో రోడ్స్ వాళ్ళు అంతా ఏదో వర్క్ చేస్తున్నట్లుందండి, మొత్తం తవ్వి పెట్టారు సైడ్స్. అందుకోసమే కొంచెం స్లోగా వెళ్తున్నాము, ఎందుకంటే అవి మళ్ళీ కొంచెం స్కిడ్ అయిన ప్రాబ్లం అవుతుంది. బ్యాక్ సైడ్ పాప ఉంది కదా, మనం ఏంటంటే ఒక్కరు వెళ్తే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అండి, కానీ వెనకాల పాప ఉంది కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఈ సికింద్రాబాద్ ఏరియా ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి. చాలా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి పిల్లలతో వెళ్ళేటప్పుడు. ఫాస్ట్ ఏం అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో అదండి. ఇది వచ్చేసి కింద గ్రౌండ్లో, కింద B1లో మేము పార్క్ చేసేసి స్కూటీ పైకి వెళ్తున్నాము స్టెప్స్ ఎక్కి. సో పైకి వెళ్ళి ఇంకా స్టార్ట్ చేసింది మా పాప. ఫస్ట్ తనకి ఏమేమి కావాలో ఆ ఐటమ్స్ దగ్గరికే వస్తుందండి. చూసారా, ఇక్కడ ఇంకా అన్నీ తనకి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ, బిస్కెట్స్ దగ్గర నుంచి కేక్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇక్కడ దానికి దొరికేస్తాయి అన్నమాట. సో ఇంకా 1 by 1 అందులో వేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇవి వచ్చేసి గుడ్ డే అనమాట. ఇది మంచిగా అందులో బ్రిటానియా అన్నీ దాంట్లో మొత్తము, అంటే వాడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి పెడతాడు, చాలా బాగుంటుంది అది బ్రిటానియా గుడ్ డే బిస్కెట్స్. ఇది వచ్చేసి ఫ్యాంటసీ, డార్క్ ఫ్యాంటసీ. ఈసారి ఏంటో చిన్నది తీసుకుంది, ఎప్పుడు పెద్దది తీసుకునేది. వాళ్ళకి బోర్ వచ్చేసిందంట డార్క్ ఫ్యాంటసీ తిని. సో అలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ తీసేసుకుంది. నేనైతే ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకున్నానండి. కావాల్సినవన్నీ 1 by 1 అన్నీ తీసేసుకున్నాను. ఇది వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్స్ మొత్తం. సో ఇక్కడ వచ్చేసి బటర్, చీజ్ కూడా తీసుకున్నాము. అప్పుడప్పుడు పిల్లలకి ఏంటంటే బ్రెడ్ అవి బ్రెడ్ మీద వేసుకోవడానికి కానివ్వండి, ఇంట్లో ఏదైనా మనం ఐటమ్స్ చేసుకోవడానికి. తనకి బ్యాగ్ కావాలని చెప్పి బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంటుంది.
యాక్చువల్‌గా మా పెద్ద పాపకి క్లాస్ పెరిగింది కాబట్టి తనకి బ్యాగ్ సరిపోదని చెప్పి తనకి వీడియో కాల్ చేస్తే తనకది వద్దని చెప్పింది. సో, ఇదైతే నాకిది కలర్ బావుందని చెప్పి తనైతే అది బ్యాగ్ తీసేసుకుందండి. 500 సో, మంచిగున్నాయి. అంటే మనము దాన్ని క్లీన్ చేయడానికి గూడా మంచిగా వాష్ చేయడానికి బాగుంది ఈజీగా. సో, ఎట్టకేలకైతే సరుకులన్నీ తీసుకున్నాము. తీరా తీసుకున్న తర్వాత మాకు అది ఎంత వెయిట్ ఉందంటే అస్సలు నాకది స్కూటీ మీదనైతే ఎలాగోకలా కష్టపడి పెట్టేసాను. ఇంటికొచ్చేసాను. మాది 3rd ఫ్లోర్ బిల్డింగ్ గదా! అసలు మీరు నమ్ముతారో లేదండి అది కిందకి మూవ్ చేయడానికి నా వల్ల కాలేదు. కింద మా రెంటర్ ఉన్నారు. తను పాపం నా బాధ చూడలేక పైకి 3rd ఫ్లోర్ వరకు ఇద్దరం కలిసి హెల్ప్‌తో పైకి తీసుకొచ్చాను. అందుకే అంటారండి హస్బెండ్ ఉండాలి. కంపల్సరీ మనకంటూ ఒకరు జెంట్స్ ఉండాలని. అంటే లేడీస్ అన్నీ చేస్తారు. కాకపోతే ఇట్లాంటివేంటంటే కొంచెం వెయిట్ ఎక్కువున్నప్పుడు ఏంటంటే వాళ్ళుంటే మనకి ఎంత హెల్ప్ అనేది తెలుస్తది. వాళ్ళున్నప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ పట్టించుకోము. వాళ్ళని ఎత్తినేసేసి మనం వచ్చేస్తాము. పాపం వాళ్ళే కష్టపడి పైకి తీసుకొస్తారు. అప్పుడు నాకు ఏం అనిపిచ్చేది కాదు. ఇప్పుడు తను లేడు గదా! నాకు ఆ బాధ అనేది తెలిసింది. తను ఎలా తీసుకొస్తున్నాడా పాపం ఇంత హెవీ వెయిట్ అని. సో, అదండి. ఇవన్నొచ్చేసి డిఫరెంట్ అంటే ఇందులో చపాతీస్ వాళ్ళు బై వన్ గెట్ ఫ్రీ అని చెప్పి 2 ప్యాకెట్స్‌లో ఈచ్ ప్యాకెట్‌లో 10 ఉంటాయి. అట్లా 2 ప్యాకెట్స్‌లో 20 చపాతీస్ కలిపి 80 రూపీస్ ప్లస్ పరోటాస్. మా పిల్లలకేంటంటే మనం ఇంట్లో పరోటాస్ ఎంత బాగా చేసినా కూడా బయటలాగా రావు కదా! సో, అందుకోసం అక్కడికెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా పరోటా ప్యాకెట్స్ తీసుకుంటాము. సో, అవి చపాతీస్ ప్యాకెట్స్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ కోసం కావాలని చెప్పి అవి తీసుకున్నాను. ఈ బ్యాగ్ వచ్చేసి మా పాపదని చెప్పాను కదా! 500 రూపీస్. నాకు కూడా ఇది కలర్ అయితే బావుందండి. కాకపోతే కొంచెం డస్ట్ అది పడతది. కాకపోతే కొంచెం దాన్ని బాగానే నీట్‌గా మెయింటైన్ చేసుకుంటది మా పాప. సో, ఇంక అట్లా బిస్కెట్ ప్యాకెట్స్ అది మ్యారీగోల్డ్ అండి. మా హస్బెండ్ కంపల్సరీ చాయ్‌లో అది మ్యారీగోల్డ్ తీసుకుంటారు అది. షుగర్‌కి గూడా అంటే ఎక్కువ మనకి షుగర్ లెస్ ఉంటదది. బావుంటాయి బిస్కెట్స్. సో, అలా డిఫరెంట్ బిస్కెట్ ప్యాకెట్స్, మ్యాగీ అట్లా అన్నీ తీసుకున్నానండి. నాకక్కడెళ్ళినప్పుడు ఇవేం పెద్ద బరువు ఏమి ఉండవనుకున్నాను. అందులో ఏస్తున్నప్పుడు నాకేం అనిపిచ్చలేదు. అన్నీ తీసుకొని నేను అమౌంట్ పే చేసి ఆ బ్యాగ్‌లో ఏసుకున్న తర్వాత తెలిసిందండి దాని వెయిట్ ఎంతుందని. సో, ఇదొచ్చేసి శనగలండి లావువి, తెల్లవి. ఇవొచ్చేసి మనం ఎప్పుడైనా వీక్లీ వన్స్ పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా ఉడకపెట్టి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి పోపేస్తే ఎక్సలెంట్‌గా ఉంటాయండి. చాలా హెల్త్‌కి గూడా మంచిది పిల్లలకి. ఇవొచ్చేసి బ్లాక్ శనగలు. సో, ఈసారైతే తీసుకొచ్చాను. కంపల్సరీ అవి కేరళ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఎవ్రీడే వాళ్ళకి ఆ శనగలు లేనిది అసలు ఉండరు. ఖచ్చితంగా అది వాళ్ళ ఫుడ్, స్నాక్ ఫుడ్. సో, ఇవి ప్లస్ ఇంకా ఏవేవో చాలా తీసుకొచ్చానండి. కనపడకుండానే బానే 5000 అయ్యాయి. ఏదో కొన్ని ఐటెమ్స్ అని చెప్పెళ్ళి అన్నీ బానే ఐటెమ్స్ పట్టుకొచ్చాను. సో, తీరా చూస్తే ఇన్ని ఐటెమ్స్ అయ్యాయి. ఇదొచ్చేసి జీఆర్‌బీ నెయ్యండి. జీఆర్‌బీ నెయ్యి అనేది చాలా న్యాచురల్‌గా చాలా బావుంటది. స్మెల్ గూడా సూపరుంటది. నాకెందుకో అందులో డిఫరెంట్ ఉన్నాయి గానీ నాకిది జీఆర్‌బీ నెయ్యి అయితే బాగా నచ్చింది. సో, ఇది కారప్పొడి. ఇప్పుడేంటంటే మనం పచ్చళ్ళు పెడుతూ ఉంటాం గదా! కొంచెం ఏమన్నా మళ్ళీ పచ్చడి పెట్టాలి అనుకుంటే కారప్పొడి అవైలబుల్‌గా పెట్టుకుంటే బెటర్ అని చెప్పి కారప్పొడి ప్యాకెట్ గూడా తీసుకొచ్చాను. అలాగే కొలిన్ బాటిల్స్. ఇంట్లో నాకు కొంచెం క్లీనింగ్ ఎక్కువ చేస్తుంటానండి. నాకు ఎన్ని బాటిల్స్ ఉన్నా గూడా కొలిన్ బాటిల్స్ సరిపోవు. సో, ఎవ్రీ మంత్ పెద్ద కొలిన్ బాటిల్ అయితే తెచ్చుకుంటాను. వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూనే ఉంటాను. సో, అందుకోసము ఈ ఐటెమ్స్ అన్నీ తెచ్చాను. మా మ్యాగీ గాడు మేమిక్కడేదో చేసేస్తున్నాం అని చెప్పి లోపలున్నది సైలెంట్‌గా వచ్చేసింది. నేను ఎక్కడ అవన్నీ లాగేస్తదో ఏమో అనుకున్నాను. కానీ ఏమి పాపం లాగేయకుండా సైలెంట్‌గా కూర్చుందండి పాపం. ఏమో అసలు కుక్కలంటే తెలుసు కదా! ఐటెమ్స్ అన్నీ ఇలా లాగేస్తాయి. కానీ తినేం టచ్ కూడా చేయట్లేదు. తనకేదో మేము తినడానికి ఐటెమ్స్ తెచ్చామని చూస్తుంది పాపం. చూసారా మా మ్యాగీ గాడు ఎంత పెద్దగా అయిపోయిందో. అదండి చాలా ఎర్లీగా పెరిగిపోయింది మా మ్యాగీ. 4 మంత్స్ ఇప్పుడు 5థ్ కూడా వస్తది. సో, అదండి మా డీమార్ట్ విశేషాలు. సో, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్స్ అండి. సో, మా మ్యాగీ గాడికి ఏంటంటే ఇగ ఎండలు గదా! అసలు ఫుడ్ అనేది తినట్లేదండి. పాపం చాలా డల్‌గా ఉంది. ఎప్పుడన్నా అసలది నచ్చినవైతే ఫాస్ట్‌గా తింటది గానీ, లేదంటే చాలా ఈ ఎండలకి అసలు మనమే భరించలేకపోతున్నాం అండి. ఇంక డాగ్స్ ఎంత. సో, అట్లా ఉన్నాయండి ఘోరంగా ఎండలైతే. అసలు బయటికంటే ఎళ్ళాలనిపించట్లా. అది ఫ్రెండ్స్ నా ఈరోజు వీడియో అండి.
బాయ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ, బాయ్.